హరివిల్లు. సాలూరు పట్టణంలో శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండగ సందర్భంగా గత 3 రోజులుగా పట్టణంలో ఉన్న ప్రధాన వీధులు అక్కేన వీధి, అల్లు వీధి, మజ్జుల వీధి, జన్ని వీధి, గొల్ల వీధి కరెంటు లేకపోవడంతో ప్రజలు ఆగ్రహించుకొని రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేశారు. గత 3 రోజులుగా సాలూరు పట్టణంలో విద్యుత్ లేకపోవడంతో ఎలక్ట్రికల్ ఏడీ ఈ రంగారావును ప్రజలు నిర్బంధించారు. కనీసం కరెంట్ ఉందండి, వాటర్ ట్యాంకర్ పంపించాలి కదండి. మళ్ళీ మా వీధికి చైర్మన్ అక్కిన అప్పరవని మరి ఏది మాకు కరెంట్ ఏది? మా అన్నయ్య మాకు ఇవ్వకపోతే వీధులందరికి ఇస్తాడా? రావాలి మాకు దండం పెట్టే వెళ్ళారు. మాకు అమ్మాయి చూస్తారు. మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారమ్మా? మాకు ఇప్పుడు కూడా రాలేదండి. మేము ఇక్కడ ఉన్నాము. పిల్లలందరూ మేడ మీద ఉన్నారు, చీకట్లోనే ఉన్నారు. అవన్నీ తీర్మానం తగ్గించారు, అన్ని చేశారు, స్తంభాలు వేశారు, ఏమి ఇవన్నీ కనిపించలేదు. కరెంట్ పావు గంట కూడా కరెంట్ లేదు, ఇబ్బంది పడింది. మొత్తం 12 నీళ్లు లేవు. ఆడవాళ్ళు చుట్టాలకి చాలా ఇబ్బంది పడ్డారు. ఎన్ని రోజుల నుంచి కరెంట్ లేదు? 3 రోజులు పెట్టి పండుగ మొదలైన కానీ కరెంట్ లేకుండా చేశారు. దానికోసం స్తంభాలు వేశారు, దేనికోసం స్తంభాలు వేశారు. చుట్టాలందరూ వచ్చారు, కనీసం లేదు. అమ్మవారి దైవాలు వరదలు పడ్డాయి కాబట్టి కొంచెం చల్లగా ఉంది. అది లేకపోతే ఈ పాట ఊరంతా అల్లకల్లం అయిపోతుంది. ఏ విధంగా పండుగ చేశారో అర్థం అవ్వట్లేదు. ట్యాంకులు నీళ్ళు లేవు, వాటర్ లేదు, వాటర్ తెప్పించలేదు, ఏ విధంగా సహకరించలేదు. గవర్నమెంట్ దేనికి ఉందో ఏమి ఉన్నదో అల్లి వీధి, కర్రి వీధి, 3 వీధి కరెంటు, శివా సెంటర్ మొత్తం కరెంట్ లేదండి. బంగారం 3 రోజులు బట్టి మేము 40 యాత్రలు చూస్తున్నామండి. అందుకే ఇలా వచ్చి కూర్చుంటున్నాం. అది ఎదుగు వాళ్ళు ఎప్పుడు కరెంటు నిచ్చి ఉంటుందని స్తంభాలు పెంచారు, అన్ని పెంచారు. మేడం ఇలాగల వచ్చి సెంటర్లోనే మా అప్పారావు గారు అన్నారు. మా అప్పారావు గారు మా కనీసం ఈ ఊళ్ళు మాకు పట్టించుకోలేదండి, పట్టించుకోలేదు మమ్మల్ని. ఫస్ట్